ఆత్మీయ ఆరాధన సందేశమునకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులరా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. క్రీస్తు యేసునందు మనము నిరీక్షణను కలిగిన వారమై, విశ్వాసముతో కూడిన జీవితముతో దేవుని ప్రేమయందు అతుకుబడి వేరుపారి స్థిరపడి అనేక మంది సహోదరులను క్రీస్తు జ్ఞానములోనికి నడిపించుచు మన జీవితమును దేవునికి అంగీకారయోగ్యముగా ఉంచుకోవాలి. మన బ్రతుకులు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. అందుకే పరిశుద్ధ గ్రంథమును మానవ బ్రతుకు పుస్తకముగా కూడా చెప్పవచ్చు. మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. ది బుక్ ఆఫ్ లైఫ్. ఈ భూమి మీద ఒక మనిషి తల్లి గర్భము నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరణించేంత వరకు ఎటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది, ద హోలీ బైబిల్. కనుక దేవుని మాటలను అనునిత్యం నేర్చుకుంటూ మన బ్రతుకు దేవుని మాటలకు అనుకూలముగా ఉన్నదో లేదో సరిచూసుకుంటూ మనలను మనమే పరీక్షించుకుంటూ క్రీస్తు మార్గంలో ముందుకు కొనసాగాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మన జీవితాలు ఏ విధముగా ఉండాలో తెలియజేస్తూ ప్రయోగించినటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం. మన జీవితాలలో మనకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణమును గూర్చి ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. అది అందరికీ తెలియజేయబడాలి, అందరి ఎదుట ప్రదర్శింపబడాలని కూడా ఆయన ప్రకటిస్తున్నారు. కనుక ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం. మీ సహనమును లేక మృదుత్వమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని పౌలు గారు ఇక్కడ పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. మన సహనము సమస్త జనులకు తెలియబడేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. సహనము లేక మృదుత్వము మన జీవిత కాలములో మనము కలిగి ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణం. మన సహనమును సమస్త జనులకు తెలియబడేటట్లుగా మన బ్రతుకులు ఉండాలి. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. క్రైస్తవ జీవితంలో సహనమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంత అంత కాదు. అనేక విషయములలో మనము సహనము కలిగిన వారముగా ఉండాలి. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు సహనశీలి. ఆయనలో ఒకవేళ సహనం లేకపోతే, ఆయన శాంతమును ధరించుకొనకపోతే ఈరోజు మనుషులలో ఎవ్వరూ కూడా కనిపించి ఉండేవారు కాదు. ఎందుకంటే మనిషి యొక్క పాపములు అంత భయంకరమైనవి. మనిషి విస్తారమైనటువంటి దోషములను జరిగించినవాడు. నిజంగా దేవుడు సహనమును కలిగి లేకపోతే ఈరోజు మనుషులలో ఏ ఒక్కరూ కూడా భూమి మీద కనిపించి ఉండేవారు కాదు. కోటానుకోట్లుగా ఎంతమంది మనుషులు ఇంకా భూమిపై ఉనికిని కలిగి ఉన్నారు, బ్రతుకుతున్నారు, జీవనమును కొనసాగిస్తున్నారు అంటే కారణం, ప్రధానమైనటువంటి కారణం దేవుని యొక్క సహనము. దేవుని యొక్క సహనము. దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కాదు. ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. అటువలే దేవుని యొక్క లక్షణాలను మనము కూడా ధరించుకొనవలసిన వారముగా ఉన్నాం.
పౌలు గారు ఫిలిప్పీలకు పత్రికను రాస్తూ ఏమంటున్నారు చూడండి, మీ సహనమును సమస్త జనులకు సకల జనులకు తెలియబడనీయుడి. సహనంతో ఉండండి. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, ప్రభువు రాక సమీపముగా ఉన్నది అని అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. మనము సహనమును కలిగి ఉంటున్నామా? మన భక్తి జీవితంలో సహనమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంతవరకు ఉన్నది? చీటికి మాటికి ప్రతి విషయానికి కోపపడుతూ సహనమును కోల్పోతున్నావా? అయితే సహనమును పెంచుకోవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే సహనశీలులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. సహనముతో ఉండి దేవుని కొరకైన బ్రతుకును ముందుకు కొనసాగించుకున్నవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. కనుక ఈ లక్షణాన్ని మనలో మనం వృద్ధి చేసుకోవాలి. ఏ విషయంలో మనం సహనంగా ఉండాలి? ఎటువంటి పరిస్థితులలో సహనమును సమస్త జనులకు మనము కనిపించేలా ప్రవర్తించాలి ఇత్యాది విషయాలను పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భంలో మనం నేర్చుకుందాం. ముందుగా పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతుడని వ్రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయములు ఈ మాటలు వ్రాయబడ్డాయి. కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. 103వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. 103వ కీర్తన 8వ వాక్యం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. పరలోకమందున్న తండ్రిని గూర్చి వ్రాయబడినటువంటి మాటలేమిటి? ఆయన గుణగణాలేమిటి? ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అంటే ఎటువంటి కొరత లేకుండా, ఎటువంటి లోటు లేదు. ఆయన సంపూర్ణముగా శాంతముతోనూ సహనముతోనూ నిండిపోయినవాడు. అందుచేతనే కదా ఈరోజు మనుషులందరూ ఇంకా ఇలా ఉనికి కలిగి ఉన్నారు. ఈ ప్రకృతిని దేవుడు ఇంకా సహనంతో నడిపిస్తున్నాడు. మానవ లోకమంతా పాపముతో నిండిపోయినా దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని వైపు తిరుగుతున్నవారు బహు తక్కువ మందిగా కనిపిస్తున్నా దేవుడు ఇంకనూ ఈ మానవ లోకాన్ని కాపాడుతున్నాడంటే దానికి కారణం దేవుని యొక్క సహనం, దేవుని యొక్క శాంతం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇప్పుడు దేవునిలో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనలో కూడా కనిపించాలి. అందుచేతనే దేవుడు ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఈ మాటలను చదువుతున్నప్పుడల్లా మనం అర్థం చేసుకోవాలి, మన యొక్క వ్యక్తిత్వం కూడా దేవుని లక్షణాలతో నిండిపోయిన వ్యక్తిత్వంగా మారాలి. అందుకోసమే కదా దేవుడు ఈ మాటలు రాయించాడు. లేదంటే ఆయన లక్షణాలను గూర్చి మనకు చెప్పవలసిన అవసరత ఏంటి? నా లక్షణాలు నావి, మీ లక్షణాలు మీవి అని దేవుడు వేరు చేయటం లేదు. మీ లక్షణాలు కూడా నా లక్షణాల వలె మీరు మార్చుకోవాలి, నా లక్షణాలను మీరు అలవరుచుకోవాలి, నా వంటి వారుగా మీరు మారాలి. నేను ఎలాగైతే దీర్ఘశాంతంతో ఉన్నానో, నేను ఎలాగైతే దయాదాక్షిణ్య పూర్ణుడిగా ఉన్నానో, నేను ఎలాగైతే కృపతో నిండిపోయానో మీరు కూడా ఆ విధంగానే జీవించాలి. దేవునిలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నింటినీ మనం చూస్తున్నప్పుడు ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఈ లక్షణాలన్నింటినీ మనం చూస్తున్నప్పుడు ఈ లక్షణాలన్నింటికీ మూలం ఏంటో తెలుసా? దేవునిలో ఉన్న ఈ లక్షణాలన్నింటికీ మూలం ఏంటో తెలుసా? ప్రేమ. దేవుడు దయ చూపిస్తున్నాడు, దేవుడు శాంతముతో ఉన్నాడు, సహనశీలిగా ఉన్నాడు, కృపతో నిండిపోయాడు. అంటే వీటన్నింటికీ మూలమేంటి? వీటన్నిటికీ అనుబంధం ఏంటి? ప్రేమ. మనుషులపై ఆయనకున్న ప్రేమ. ఆ ప్రేమ వలన శాంతం వచ్చింది, ఆ ప్రేమ వలన దయ పుట్టింది, ఆ ప్రేమ వలన కృప కలిగిన వాడుగా ఆయన కనిపిస్తున్నాడు. ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు.
వీటిని మనం చదువుతున్నప్పుడల్లా మనం ఆలోచించాలి, మనము దేవుని లక్షణాలను అలవరుచుకోకపోతే ఎలా? దేవుని యొక్క లక్షణాలను పరిశుద్ధ గ్రంథంలో కళ్ళతో అయితే చదువుతున్నాం, మనసుతో గ్రహిస్తున్నాం. మరి ఆ లక్షణాలను మనము అలవరుచుకోకపోతే ఎలా? ప్రయోజనమేముంది? కనుక ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సంగతులను మన బ్రతుకులలో మనము చూపింపవలసిన వారముగా ఉన్నాము. దేవుడు దీర్ఘశాంతుడు, సహనంతో నిండిపోయినవాడు. ఈ విషయాన్ని మనకు చెప్పి దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడంటే, మీరు కూడా శాంతముతో ఉండండి, సహనముతో ఉండండి. దేవుని కొరకు తమ జీవితములను అర్పించినటువంటి ప్రతి నీతిమంతుడు కూడా సహనము కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. ప్రారంభం నుండి మీరు చూడండి, ప్రతి భక్తుడు, ప్రతి నీతిమంతుడు దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉన్నారు? సహనశీలులుగా ఉన్నారు, సహనములో పాలివారుగా ఉన్నారు. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మీకు ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు నిర్ధారించుకొని ఆ మాటల ప్రకారం నడుచుకోవటానికి మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. గ్రంథంలో మీరు చూచి చదివి గ్రహించినప్పుడు ఈ మాటలు మీ హృదయంలో స్థిరపడతాయి. సహనములో మనము పాలివారముగా ఉండాలని వ్రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. దేవునిలో ఉన్న సహనమును వారి జీవితాలలో కూడా చూపించినటువంటి నీతిమంతులను గూర్చి మనం చూద్దాం. యోహాను గారు, యేసు శిష్యులలో ఒకడైనటువంటి యోహాను గారు, ఆయన ఎటువంటి లక్షణంతో నిండిపోయారో తెలుసా? సహనముతో నిండిపోయారు. ప్రేమ నుండి పుట్టినటువంటి సహనముతో నిండిపోయారు. ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు భద్రం చేశాడు. చూద్దాం. ప్రకటన గ్రంథము, యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. యోహాను గారు ఏ విషయంలో పాలివాడుగా ఉన్నారో చూడండి. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను. అంటే అందులో నాకు భాగం ఉంది. నేను కూడా నీతిమంతులందరి వలె యేసుని బట్టు కలుగు శ్రమలో పాలివాడను, రాజ్యములో పాలివాడను. నాదొక్కడిదే కాదు రాజ్యం. యేసు రాజ్యంలో ఉన్నటువంటి వారందరిలో నేను కూడా ఒకడను. అలాగే సహనములో నేను పాలివాడను. ఈరోజు మనము కూడా ఈ మాట చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడుగా ఉన్నారు యోహాను గారు. మనం కూడా ఉండాలి. అంటే సహనం అనేది మనలో ఉండాలా, అక్కర్లేదా? సహనం అనేది దేవునిలో ఉంటుందండి, మనలో ఉండనక్కర్లేదా అనుకోవడానికి ఏమైనా వీలుందా? లేదు. సహనమును మనం ధరించుకోవలసిన వారముగా ఉన్నాము. దేవుడు ఆయన లక్షణాలను గూర్చి మనకు ఎందుకు చెబుతున్నాడంటే, ఆ లక్షణాలు మనలో కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ సహనము సమస్త జనుల ఎదుట కనబడనీయుడి. మీ సహనము సమస్త జనుల ఎదుట కనబడనీయుడి అంటే మీరు బ్రతికున్నంత కాలము కూడా సహనమును ధరించుకోవలసిన వారుగా ఉన్నారు. దీర్ఘశాంతము, బ్రతుకు కాలమంతా సహనము. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను యోహాను గారు ఎలాగైతే పాలివాడుగా ఉన్నారో మనము కూడా అటువంటి విధానంలోనికి రావాలి. మనము సహనము కలిగిన వారముగా కనిపించాలి. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను మనం చూడగలిగితే, మీరు ప్రభువును అంగీకరించిన నాట నుండి అనేక శ్రమల ద్వారా వెళుతూ సహనము కలిగిన వారుగా ఉంటే తప్ప రక్షింపబడలేరు అంటున్నారు ఆయన.
మన సహనమునకు మన రక్షణకు సంబంధం ఉంది. మనము సహనము కలిగిన వారమైతేనే రక్షింపబడతాం. మనము సహనమును కోల్పోతే రక్షింపబడలేము. సహనము ఎంత విలువైనదో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. సహనము ఎంత విలువైనది? సహిస్తున్నారా లేదా? ఏ ఏ విషయాలలో సహించాలి? యేసుక్రీస్తును బట్టి కలుగు ప్రతి శ్రమలోనూ మీరు సహించాలి. దేవుని వాక్యము నిమిత్తము కలిగే ప్రతి ఇబ్బందిలోనూ మీరు సహించాలి. సహనం అనే విషయం వచ్చేసరికి శ్రమలోనూ, ఇబ్బందులలోనూ, ఆపదలలోనూ కదా మనము సహనము చూపించవలసిన ఆవశ్యకత ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు సహనమును గూర్చినటువంటి ప్రస్తావన ఉండదు. కానీ మనం ఎప్పుడైతే ఇబ్బందిలో ఉంటామో, ఎప్పుడైతే వేదనలో ఉంటామో, ఎప్పుడైతే కన్నీళ్లతో ఉంటామో అప్పుడు సహనము యొక్క ప్రస్తావన వస్తుంది. మనము సహనము కలిగిన వారముగా ఉంటేనే రక్షింపబడతాం. ఇది ప్రభువు చెప్పిన మాట. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను మీరు చూడండి. క్రైస్తవ జీవితానికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి సూచనలండి. ఈరోజు చాలామంది పొరపాటుగా ఆలోచన చేస్తున్నారు. వారిని చూస్తే ఎంత అమాయకులా అనిపిస్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఈరోజు ఏమనుకుంటున్నారంటే వారంలో ఒకరోజు చర్చికి వెళ్ళాలని, కూర్చోవాలని, పాటలు పాడాలని, ప్రార్థన చేయాలని, చెప్పింది వినాలని, తోచింది ఇవ్వాలని, తిరిగి రావాలని, ఆయా పండుగలకు హాజరవ్వాలని, ఆయా ఉత్సవాలకు, ఆయా కార్యక్రమాలకు హాజరవ్వాలని. అంతే తప్ప క్రైస్తవ జీవితాన్ని ఈ భూమి మీద దేవునికి అనుకూలముగా నేను బ్రతకాలనేటువంటి ఆలోచన, ఆ భయం, ఆ జాగ్రత్త అందరిలో కనిపించడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తెలియచేయబడ్డాయో చూడండి. మీరు సహనము కలిగిన వారుగా ఉండాలి. సహనములో మీరు పాలివారు కావాలి. దేవుని లక్షణం ఇది. దేవుడు దీర్ఘశాంతుడు. మీరు కూడా సహనముతో జీవించాలి. సహనం అనే విషయం శ్రమల దగ్గర మనకు బయటకు వస్తుంది. దేవుని వాక్యము నిమిత్తము మనకు ఎప్పుడైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో అప్పుడు సహనమును గూర్చిన ప్రస్తావన వస్తుంది. ఆ సహనము విషయంలో మనం ఎలా ఉంటున్నాం? సహిస్తున్నామా లేదా? ఒకవేళ సహనమును కలిగి ఉండకపోతే రక్షణకు మనం దూరం అయిపోతున్నట్టు. ఎందుకంటే సహనానికి రక్షణకు సంబంధం ఉంది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మాటలలో మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వాక్యం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను చూడండి. నా నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషింపబడతారు, అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు నా నామము నిమిత్తము. అయితే మీరు ఎలా ఉండాలి? సహనమును కోల్పోకూడదు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మానవుడు దేవుని రక్షణను చూడాలంటే, మానవుడు దేవుని రక్షణలోనికి ప్రవేశించాలంటే సహనశీలిగా ఉండాలి. సహనశీలిగా ఉండాలి. ముక్కు మీద కోపం ఉంటే కుదరదు. అహంకారం ఉంటే కుదరదు. నన్నెందుకు వీరు అనాలి, నేనెందుకు వారి చేత పడాలి అనేటువంటి భావన ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? చూడండి వ్రాయబడిన మాటలనే మీరు చూడండి. నా నామము నిమిత్తము మీరు అనేకుల చేత, అందరి చేత ద్వేషింపబడుదురు. అయితే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంటే సహనము మనలో ఎంతవరకు ఉండాలి? అంతము వరకు ఉండాలి. అంతము వరకు మనతో సహనం ఉండాలి అంటే మనము సహనమును ధరించుకోవాలి. ధరించుకుంటే ఎక్కడికి వెళ్ళదు. సహనమును మనం ధరించుకుంటే ఎక్కడికి వెళ్ళదు. బంగారు నగలను ధరించుకుంటారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళకూడదని. వారిని విడిచి ఆ నగలు ఎక్కడికి వెళ్ళకూడదని.
మెడలో వేసుకున్నా, చేతులకు వేసుకున్నా, ముక్కులకు వేసుకున్నా, చెవులకు వేసుకున్నా ఆ నగలు వారిని విడిచి వెళ్ళకూడదని కొంతమంది అయితే కుట్టించేసుకుంటారు. ముక్కులకు, చెవులకు కుట్టించేసుకుంటారు. వారితో పాటు నిరంతరం ఉండాలని, ధరించుకోవటంలో ఉద్దేశ్యం అదే, వారితో పాటు ఉండాలని. సహనమును ఇప్పుడు మనం ధరించుకోవాలి. సహనమును ఇప్పుడు మనం ధరించుకోవాలి. ఎందుకు అనగానే సహనము మనతో పాటు అంతము వరకు ఉండాలి. అంతము వరకు ఉండాలి. స్టెఫను గారిని చూడండి, సహనము అంతము వరకు ఉన్నది. దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క రాజ్యమును మనుషులకు ప్రకటిస్తున్నారు స్టెఫను గారు. ఈ విషయము నచ్చనటువంటి కొందరు యూదులు మత్సరపడ్డారు, రాళ్ళు చేత పట్టుకున్నారు, స్టెఫను గారిని రాళ్లతో కొడుతున్నారు. స్టెఫను గారు మరణమునకు చేరువైపోయారు, మరణిస్తున్నారు. అప్పటికీ ఆయన సహనమును కోల్పోయారా? అంతము వరకు సహనమును కలిగి ఉన్న వ్యక్తిగా స్టెఫను గారు కనిపిస్తున్నారు. మీరు ఎవరినైనా చూడండి, ఏ నీతిమంతుడినైనా చూడండి, ఏ నీతిమంతురాలనైనా చూడండి, వారు అంతము వరకు సహనమును కలిగి ఉన్నవారు. మీ సహనము సమస్త జనులకు కనబడనీయుడి, తెలియబడనీయుడి, ప్రదర్శించండి. జనుల మధ్య మీరు సహనము కలిగిన వారుగా ఉండాలి. ముక్కోపులుగా ఉండకూడదు, ముక్కోపిగా ఉండకూడదు. జనుల మధ్య మీరు సహనము కలిగిన వారుగా ఉండాలి. ఇదే కదా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించినటువంటి నీతి సూత్రం. మరి ఈ నీతి సూత్రానికి వ్యతిరేకంగా ఎందుకు బ్రతుకుతున్నారు అనేక మంది? వారిని వారు ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యానికి భిన్నంగా కాదు, దేవుని వాక్యమును అనుసరించి మనం ప్రవర్తించాలి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇప్పుడు ఈ సహనము ప్రధానంగా మన జీవితంలో ఏ ఏ విషయాలలో కనిపించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఏ ఏ విషయాలలో మనము సహనమును ప్రాముఖ్యంగా చూపించవలసిన వారముగా ఉన్నాము? మొట్టమొదట శోధన విషయంలో. మనము నీతిని అనుసరిస్తున్నప్పుడు, యథార్థతగా మనం జీవిస్తున్నప్పుడు మనకు శోధన కలుగుతుంది. ఈ శోధన విషయంలో మనం ఎలా ఉండాలి? సహనము కలిగిన వారముగా ఉండాలి. యోబు గారి సహనాన్ని గురించి మనం విన్నాం. శోధన కాలంలో ఆయన ఎంత సహనంగా ఉన్నాడో, చివరి వరకు మరలా తిరిగి ఆయన ఆశీర్వదింపబడేంత వరకు కూడా ఆయన ఎంత సహనంగా ఉన్నాడో మనం విన్నాం. కనుక మనము కూడా అంతము వరకు సహనమును కాపాడుకోవాలి. ముఖ్యంగా శోధన కాలంలో సహనమును మనం కోల్పోకూడదు. ఎందుకంటే శోధన కాలంలో సహనమును మనం విడిచిపెట్టే అవకాశం ఉంది. కనుక సహనమును చూపించాలంటే శోధన కాలంలో మరి ముఖ్యముగా మనం చూపించాలి. ఏ ఏ విషయాలలో మనం సహనాన్ని గొప్పగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది అనగానే శోధన కాలములో. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు. శోధన రాగానే అక్కడ ప్రాముఖ్యంగా కనిపించేటువంటి సంగతి ఏంటి? సహనం. శోధన కాలంలో మనం చేసేది ఇంకేమీ లేదు, సహనమే. అక్కడ అత్యంత కీలకమైనది సహనమే. శోధన కాలంలో మనము ఎటువంటి చంచలత్వము లేకుండా, అంటే వెనకడుగు వేసేటువంటి ఆలోచన లేకుండా శోధనలో మనము సహనముతో నిలబడడమే అక్కడ మనం చేయవలసినటువంటి గొప్ప కార్యం. శోధనలో మనం ఏదో వీరోచితంగా పోరాడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీరు నిలబడండి చాలు. శోధనలో మీరు నిలబడండి చాలు. నిశ్చలముగా నిలబడండి చాలు. వెనకడుగు వేయకుండా నిలబడండి చాలు. వెనుతిరగకుండా మీరు దేవుని కొరకు బ్రతకండి చాలు. శోధన సహించువాడు ధన్యుడు. ప్రభువు వాగ్దానం చేసినటువంటి జీవకిరీటమును అతడు పొందుతాడు. అతడు శోధనకు నిలిచినవాడైతే, సహించినవాడైతే. కనుక సహనము అనేటువంటి విషయం వచ్చేసరికి సమస్త జనుల ఎదుట మీ సహనము కనిపించాలని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. సహనము అనేటువంటి విషయం వచ్చేసరికి ముఖ్యముగా మనం సహనాన్ని ఎక్కడ చూపించగలం? ఏ పరిస్థితులలో చూపించగలం? శోధన సమయంలో.
శోధన సమయంలో. శోధకుడు మనలను శోధిస్తున్నప్పుడు శోధన సమయంలో మనము సహనాన్ని చూపించాలి. అంతే తప్ప దేవుని వాక్యమును ప్రతికూలముగా మనము అపార్థం చేసుకున్న వారమై దేవుని యొక్క జ్ఞానము నుండి దూరమైపోకూడదు, దేవుని సత్యము నుండి వేరైపోకూడదు. నిలవాలి, దేవుని మార్గంలో నిలవాలి. అక్కడ అదే కీలకమైనటువంటి అంశం. శోధన సహించాలి, శోధన సహించాలి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో శోధనను ఎలా సహించాలో కొన్ని మెలకువలు కూడా అక్కడ ఆయన తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. శోధన కాలంలో దేవుడు మనలను పట్టించుకోకుండా అయితే ఉండడు. శోధన కాలంలో మనం సహిస్తున్నాం కదా, సహించుచున్నటువంటి మనలను చూచినటువంటి తండ్రి అయిన దేవుడు మనలను పట్టించుకోకుండా అయితే ఉండడు, మనలను బలపరుస్తూ ఉంటాడు. మనం ఆయన సహాయాన్ని కోరుకుంటున్నప్పుడు మనలను దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఈ మాటలను ఆదరణ కలిగించేటువంటి వాక్యములను ఇప్పుడు మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. మనకు ఎదురవుతున్నటువంటి శోధనలన్నీ ఎటువంటివి? మనము సహించగలిగినవే. మనము సహించలేనన్ని శోధనలైతే దేవుడు మనకు అనుమతించడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనకు ఎంతైతే బలం ఉందో, మనం ఎంతైతే సహించగలమో అంతవరకే దేవుడు శోధనలు మనకు అనుమతిస్తాడు. కానీ ముందే మనం ఓడిపోకూడదు. ముందే మనలను మనమే తక్కువగా అంచనా వేసుకుని నేను ఈ శోధనను సహించలేను, భరించలేనని మనం వెనకడుగు వేశామా, అంతే అంతే సంగతులు. మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుడు మనము ఎంతవరకు సహించగలమో చూస్తున్నాడు. ఇంతవరకు అయితే నా బిడ్డ సహించగలడు, నా బిడ్డ సహించగలదు అని దేవుడు నిర్ధారించుకున్న తర్వాత మనకు శోధనను అనుమతిస్తున్నాడు. ఇక్కడ ఈ మాటలను చదివిన తర్వాత మీరు ఒక విషయాన్ని గమనించాలి. మనము సహించగలిగినంత శోధనను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము సహించలేని శోధననైతే దేవుడు మనకి ఇవ్వటం లేదు. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. నిజంగా ప్రతి శోధన కూడా మనకు అనుగ్రహింపబడిందంటే, మనకు అనుమతించబడిందంటే, మనము ఆ శోధనను సహించగలమని దేవుడు ముందుగా నమ్మాడు అంటే మనం ఎందుకు ఆ శోధనకు వెనకడుగు వేస్తున్నాం? ఆ శోధనను సహించలేకపోతున్నాం. ఒక్కసారి గమనించండి. కనుక మనము సహనము కలిగిన వారముగా ఉండాలి, శోధనను సహించాలి. శోధనను సహిస్తే మనం ధన్యులమే. శోధనను సహిస్తే మనం ధన్యులమే. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థితో ఈ లెక్క నీవు చేయగలవు, నాకు నమ్మకం ఉంది అని ఒక లెక్క ఇచ్చాడనుకోండి, ఆ విద్యార్థికి ఎంతో ధైర్యం కలుగుతుంది. ఉపాధ్యాయునికి తెలుసు నా సామర్థ్యత, కనుక నేను చేయగలిగిన లెక్క నాకు ఇచ్చాడు, నేను పూర్తిగా తెలివి పెట్టి బుర్ర పెట్టి నేను ఈ లెక్కను సాధించాలి అని ఆ విద్యార్థి అనుకుంటాడు. చూసారా? అలాగే దేవుడు మనకు శోధనలను అనుమతిస్తున్నాడంటే మనము సహించగలిగినటువంటి శోధనలే అనుమతిస్తున్నాడు తప్ప మనము సహించలేము అనుకుంటే ఆయన ఎందుకు అనుమతిస్తాడు? అలాగే శోధనకు ఆయన ఎప్పుడైతే అనుమతినిచ్చాడో ఆ శోధనను తప్పించుకునే మార్గమును కూడా ఆయన చూపిస్తున్నాడు. శోధనను తప్పించుకునే మార్గమును కూడా ఆయన చూపిస్తున్నాడు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, సహనమును మనం ధరించుకోవలసినటువంటి అవసరత, ఆవశ్యకత ఎంత గొప్పగా ఉన్నదో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ముఖ్యంగా శోధనను ఎదుర్కొనే విషయంలో, శోధనా సమయంలో మనము సహనమును కలిగిన వారముగా ఉండాలి. ఇక రెండవ విషయం ఏంటంటే కీడును సహించే వారముగా ఉండాలి. శోధనను సహించే వారముగా ఉండాలి, కీడును సహించే వారముగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది కపట సహోదరులు మనకు అపాయము తలపెడుతూ ఉంటారు.
మనకు కీడును కలుగు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో కూడా మనము సహించిన వారముగా కనిపించాలి. మన సహనము ఆ విషయాలలో కూడా మనము చూపించాలి. ఈ పాఠాలు ఆత్మీయంగా మనకు ఎంత అవసరం చూడండి. మన బ్రతుకు కాలంలో ఆయా పరిస్థితులలో ఇటువంటి సంఘటనలు మనకు ఎదురవుతున్నప్పుడు ఈ పాఠముల ద్వారా మనము జ్ఞానము నేర్చుకున్న వారమైతే ఎంత చక్కగా నిలువబడగలమో, అపవాది యొక్క తంత్రములను ఏ విధంగా ఓడించగలమో ఇప్పుడు మీరు గమనించండి. శోధన విషయంలో మనము సహనము కలిగిన వారముగా ఉండాలి. కీడును సహించే వారముగా మనం ఉండాలి. కీడును సహించే వారముగా మనం ఉండాలి. ఇప్పుడు ఈ మాటలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యం నుండి. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. మన సహనము కీడును సహించేదిగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మంచివారు కాదు, అందరూ మంచివారు కాదు, కొందరు మాత్రమే మంచివారు ఉంటారు. మనుష్యుల వలన మనకు కీడు సంభవిస్తున్నప్పుడు ఆ కీడును సహించే వారముగా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సమస్త జనుల ఎదుట మీరు సహనమును చూపించాలని దేవుడు ఎందుకు తెలియజేశాడో? శోధన కాలంలో మనం సహనాన్ని చూపించాలి. మనకు ఎవరైనా కీడు తలపెడుతున్నప్పుడు మనము సహనాన్ని చూపించాలి. పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు, తిమోతికి పత్రికను రాస్తూ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు ఆయన? నేర్పులేని మూఢుల వితర్కములు అవి ఎందుకు పనికిరావు. అట్టి వారిని మార్చడం కష్టం. వారు ఎప్పుడూ దేవుని వాక్యమునకు ఎదురాడుతూనే ఉంటారు. వారి మనస్సిక తెరవబడదు. ఈరోజు చూడండి, దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడుతున్న వారు ఎందరో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకున్న క్రైస్తవులను పిలువబడుతున్న వారికి ఇంకా వాక్యం అర్థం కాలేదు. దేవుని జ్ఞానమును ఆయన మనస్సును గ్రహించి అర్థం చేసుకోలేకపోతున్నారు. అట్టి వారిని పరిశుద్ధ గ్రంథపు పరిభాషలో మూఢులు అనాలి. మూఢులు. వారి మూఢత్వం చాలా భయంకరమైనది. అట్టివారు మనకు కీడు కూడా కలుగు చేస్తారు. కనుక మనం ఎలా ఉండాలి? సాధువులుగా ఉండాలి అని రాయబడింది చూడండి. సాధువులుగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేసేవారుగా మనం ఉండకూడదు. కీడును సహించేవారముగా మనం ఉండాలి. ఆయా సందర్భాలలో మనము దేవుని వాక్యమును సత్య సంబంధమైనదిగా బోధించినప్పుడు అది గెట్టని కొంతమంది మనకు అపాయమును కలుగు చేయటానికి, కీడు కలుగు చేయటానికి ప్రయత్నం చేస్తారు. మనకు నష్టము కలుగు చేయటానికి వారు ప్రయత్నం చేస్తారు. మరి అలాంటప్పుడు మనము వారికి తిరిగి కీడు చేయటానికి కానీ, మనము సహించకుండా దేవుని వాక్యాన్ని సత్యాన్ని విడిచిపెట్టడానికి కానీ అవకాశం ఉండకూడదు. మనము సత్యముతో పాటే సత్యములో నిలవాలి. ఎప్పుడు నిలవగలం? మనలో సహనం ఉన్నప్పుడు. మనలో సహనం ఉన్నప్పుడు. అవును, మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాం. వారికి అర్థం కాలేదు, మనకు ఆటంకాలు కలుగు చేశారు. దేవుని యొక్క మార్గమును అడ్డగించాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి స్వలాభం కోసం వారు దేవుని యొక్క మార్గమును అడ్డగిస్తున్నారు. మనకు వారు కీడు కలుగు చేయుచున్నారు. దేవుని వాక్యమునకు, దేవుని పనికి వారు సహకరించవలసింది పోయి వారు మనకు కీడు కలుగు చేయుచున్నారు. అయినా మనం ఎలా ఉండాలి? సాధువులుగా ఉండాలి. కీడును సహించుచున్న వారముగా ఉండాలి. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలన్నీ మనకు బోధింపబడ్డాయేంటి? మన సహనము అందరి ఎదుట ప్రదర్శింపబడాలి. ఈరోజు మన సహనమును చూచి అనేక మంది నేర్చుకోవాలి, ఇలా ఉండాలి సహనం అంటే అని. ప్రతి చిన్న విషయానికి కోపపడేవారముగా, ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి విడిచిపెట్టేవారముగా మనం ఉండనేకూడదు.
దేవుడు మనకు ఏం తెలియజేశాడు? సహనంతో ఉండండి. ఎందుకంటే నేను దీర్ఘశాంతుడను. మనుషులు ఎంత భయంకరంగా బ్రతుకుతున్నా నేను ఇంకా శాంతముతో సహనంతో నిండిపోయి ఉన్నానంటే మరి మీరు నా లక్షణాలను అర్థం చేసుకొని మీరు ఆ లక్షణాలను మీలో చూపించరా? ఆ లక్షణాలను అలవరుచుకోరా? కనుక మీరు సహనంతో నిండిపోవాలి. మీ సహనము సమస్త జనుల ఎదుట కనిపించాలి. శోధన విషయంలో సహించండి, కీడు విషయంలో సహించండి. ఎవరైనా మీకు కీడు కలిగించినప్పుడు, ఎవరైనా మీకు అపాయమును కలిగించినప్పుడు సహించండి. ఎందుకంటే మీ సహనము వలన అనేక మంది మరల దేవుని మార్గంలోనికి రావాలి. మీరు తండ్రి అయిన దేవుని లక్షణాలను క్రీస్తు ప్రభువు నామంలో కలిగి ఉన్నవారు గనక సహనం అనేది మీలో తప్పనిసరిగా కనిపించవలసినదే. సహనములో మీరు పాలిభాగస్తులు కావలసినదే. అలాగే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వాక్యం నుండి. మీరు వివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మృంగివేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. ఇక్కడ పౌలు గారు కొరింథీయులను ఉద్దేశిస్తూ మనందరికీ దేవుని బోధన చేస్తూ ఇప్పటికీ మనందరికీ దేవుని బోధన చేస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని మాట్లాడుతున్నారో చూడండి. మీరు వివేకులయ్యుండి అవివేకులను సహించుచున్నారు. ఎంత గొప్ప విషయమో చూసారా? అంటే సహించుచున్నవారు ఎవరన్నమాట? వివేకులు. సహించుచున్నవారు వివేకులు, సహించుచున్నవారు ధన్యులు. శోధన సహించువాడు ధన్యుడు, కీడును సహించువాడు వివేకి. అవివేకి కాదు, అమాయకుడు కాదు. చూసారా? ఈరోజు ఎవరైనా మనకు అపాయమును కీడును తలపెడితే మనం సహనంతో ఉన్నప్పుడు లోకం ఏమంటుందంటే చేతకానివాడు అంటుంది. తిరిగి ఏమి అంటం లేదు, చేతకానివాడు. ప్రతిస్పందించడం లేదేంటి? నేను ఇన్ని అంటున్నా, ఇన్ని చేస్తున్నా తిరిగి ప్రతిస్పందించడం లేదేంటి? ఎదురాడటం లేదేంటి? అంటే చేతకానివాడా అని ఈ లోకం అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు వివేకివి బిడ్డ, నీవు వివేకివి. పౌలు గారు అంటున్నారు చూడండి, మీరు వివేకులై ఉండి అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మల్ని గూర్చి తప్పుగా మాట్లాడతాడు, ఒకడు మీ మీద నింద వేస్తాడు, ఒకడు తన్ను తాను ఘనపరుచుకుంటాడు, ఒకడు అందలమెక్కాలను చూస్తాడు, ఒకడు దేవుని పనిని ఆటంకపరచాలని చూస్తాడు. చూసారా? ఇట్టివారందరినీ మీకు అపాయము కలుగు చేయొచ్చు, మీకు కీడును కలుగు చేయొచ్చు, దేవుని పనిని ఆటంకపరచుచు, దేవుని వాక్యమును అడ్డగించుచు, మీ ఎడల దోషములు చేయుచున్న వారిని అందరినీ మీరు సహించుచున్నారు. మీరు వివేకులై ఉండి అవివేకులను సహించుచున్నారు. మిమ్మును ముఖము మీద కొట్టిన వారిని కూడా మీరు సహించుచున్నారు. ఉందా ఈ సహనం మనలో? ప్రియులారా, ఆలోచన చేయండి. ఎంత గొప్ప లక్షణాలను దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ఇప్పటికీ క్రైస్తవులకు అర్థం కాకుండా పోయింది. ఇప్పటికీ ఒకడు మిమ్మును ముఖము మీద కొట్టినను మీరు సహించుచున్నారు. ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం లేదా? ఒకడు నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా వాడి వైపు త్రిప్పుము. నీలో సహనం ఉండాలి బిడ్డ, నీలో సహనం ఉండాలి. సహనము చూపువాడు చేతకానివాడు కాదు, సహనము చూపేవాడు వివేకి. సహనము చూపేవాడు వివేకి. ఈ లోకం చెప్పలేదు ఈ పాఠాన్ని. ఈ లోకం ఏమని చెప్పిందంటే, నిన్నెవరైనా హింసిస్తే తిరిగి వారిని హింసించు అని చెప్పింది. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పింది. అయితే ప్రభువు మనకు నేర్పించినటువంటి జ్ఞానాన్ని మీరు ఆలోచన చేయండి. ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి బోధన మీరు చూడండి. మనం ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో లేము కదా, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. చివరి గడియలలో ఉన్నాం.
ప్రభు రక్షణలో ఉన్నాం. ఆ రక్షణ ఫలాన్ని అందుకోవాలంటే మనము ఖచ్చితముగా సహనమును చూపవలసిన వారముగా ఉన్నాము. శోధన సహించువాడు ధన్యుడు, కీడును సహించువాడు వివేకి. కనుక శోధన కాలంలో మీరు సహనమును ధరించుకోవాలి. ఎక్కడికి మీరు శోధనను విడిచిపెట్టకూడదు, మీతో పాటు ఉంచుకోవాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. శోధన కాలములో మీరు సహించాలి. ఎవరైనా మీకు కీడు తలపెట్టినప్పుడు మీరు సహించాలి. ఇప్పుడు ఈ సహనము మనలో ఎలా పుడుతుందో, సహనమును మనము చివరి వరకు ఎలా కాపాడుకోగలమో, సహనమును మనము ఎలా ధరించుకోగలమో మీకు పరిశుద్ధ గ్రంథం నుండి వివరిస్తాను. సహనమునకు మూలం ఏంటో తెలుసా? సహనము అసలు ఎందులో నుండి పుడుతుందో తెలుసా? ప్రేమలో నుండి పుడుతుంది. ప్రేమలో నుండి పుడుతుంది. అంటే మనకి ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో మనలో సహనం వస్తుంది. సహనం అనేది ఎక్కడో బయట దొరికేది కాదు. సహనమును మనలో వృద్ధి పొందించుకోవాలంటే, ఒక గొప్ప సహనశీలిగా మనం మారిపోవాలంటే ముందు మనలో ఉండవలసిందేంటి? ప్రేమ. దేవుని మీద ప్రేమ ఉంటే శోధన సహిస్తాం. దేవుడు నేను సహింపజాలనంత శోధననైతే నాకు ఇవ్వడు కదా, నేను సహింపగలిగినంత శోధననే దేవుడు నాకు ఇస్తాడు అని దేవుని మీద మనము ప్రేమను చూపించగలిగితే, దేవుని వాక్యమును మనము విశ్వసించగలిగితే ఆ ప్రేమలో నుండి ఏం పుడుతుంది? సహనం పుడుతుంది. అలాగే సహోదరులను శత్రువులను కూడా మనం ప్రేమించగలిగితే, వారు మనకు కీడు తలపెడుతున్నా కానీ మనం సహిస్తాం. ముఖము మీద మనలను కొట్టినా మనం సహిస్తాం. ఎక్కడి నుండి వచ్చింది ఆ సహనం? ప్రేమలో నుండి వచ్చింది ఆ సహనం. కనుక మనం ఎప్పుడైతే ప్రేమ కలిగిన వారముగా ఉంటామో, అది దేవుని ప్రేమ కదా, ఆ ప్రేమ కలిగిన వారముగా ఉంటామో మనము సహిస్తాము అని పరిశుద్ధ గ్రంథము మనకు ఈ కీలకమైనటువంటి సంగతిని నేర్పించింది. కనుక ప్రేమను మనం ముందు మనలో పెంచుకోవాలి, ప్రేమను నేర్చుకోవాలి, ప్రేమను మనలో వృద్ధి పొందించుకోవాలి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీరు ప్రేమతో ఒకరినొకడు సహించండి. మీరు పిలువబడిన పిలుపు దేనికి సంబంధించినది? మీరు సహనముతో ఉండాలని, దీర్ఘశాంతముతో ఉండాలని, సాత్వికముతో ఉండాలని. ఇందు నిమిత్తమే కదా దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగ్గట్టుగా మనలో ఏముండాలి? సహనం ఉండాలి. ఈ సహనము దేని వలన కలుగుతుంది? ప్రేమ వలన కలుగుతుంది. ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో సహనముతో సాత్వికముతో మీరు జీవించాలని పౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన తెలియజేస్తున్నారు. బతిమాలుకుంటున్నారు. ఎందుకు బతిమాలుతున్నారు? ఆయనకి ఏదో లాభం కలుగుతుందని కాదు, మన బ్రతుకులు నాశనము కాకుండా ఉంటాయని. మనము సహనముతో లేకపోతే, సహనమును కోల్పోయిన వారమైతే దేవుని రాజ్యంలో మనం కనిపించలేం. కనుక దేవుడిచ్చేటువంటి ఆ మహాలోకమును స్వతంత్రించుకోవాలనుకుంటే కనుక సహనముతో ఉండండి. సహనముతో ఉండాలంటే సహనమునకు మూలం ప్రేమ అని గ్రహించండి. సహనమునకు మూలం ప్రేమ. ప్రేమతో ఒకరినొకడు సహించండి. ఆ సహనముతో మీరు కీడును సహించిన వారుగా, శోధనను సహించిన వారుగా దేవుని రాజ్యంలో అడుగు పెడతారు. ప్రియులారా, కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రికలో కూడా అద్భుతమైనటువంటి మాటలను మనం చూద్దాం.
మనలో సహనం ఉండాలంటే దానికి అనుబంధమైన ప్రేమ మనలో ఉంటే తప్ప సహనం మనలో ఉండదని పౌలు గారు తెలియజేస్తున్నటువంటి ఆ మాటలను కూడా మనం చూద్దాం. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఎవడైనను మీకు హాని చేసెనా సహించండి. ఎవడైనను మీకు కీడు తలపెట్టెనా సహించండి. ఎవరి వలననైనను మీరు నష్టపోయినా సహించండి. అది చేతకానితనం అనుకోకండి. నేను సహించడం వలన లోకమంతటికీ నేను చేతకాని వానలా చేతకాని దాననులా కనిపించుచున్నానని మీరేం బాధపడకండి. దేవుని దృష్టికి మీరు ఎలా కనిపిస్తున్నారో దానినే చూడండి. దేవుని దృష్టికి మీరు ధన్యులుగా కనిపిస్తున్నప్పుడు, దేవుని దృష్టికి మీరు వివేకులుగా కనిపిస్తున్నప్పుడు, దేవుని దృష్టికి మీరు ప్రేమను ధరించుకున్నవారుగా కనిపిస్తున్నప్పుడు మీకు దిగులేలా? లోకం ఏదో అనుకుంటుందని లోకాన్ని బట్టి మీరు ఎందుకు దిగులు చెందాలి? మిమ్మును గూర్చి దేవుడేమనుకుంటున్నాడు దానిని మీరు ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను మీరు చూడండి. మీకు ఎవరైనా హాని కలుగజేసనని మీరు అనుకొనిన ఎడల మీరు క్షమించండి, ఒకరినొకడు క్షమించండి. ఎందుకంటే ఇది మనము నమ్మిన ప్రభువు మనస్సు. మనం ఎవరినైతే నమ్మి, ఎవరి నామమునైతే బాప్తిస్మము పొంది, ఎవరి పేరు కలిగిన రాజ్యములో మనం ఉంటున్నామో ఆయన మనస్సిది. ఎవరైనా మనకు హాని చేసినని మనం అనుకుంటే మనం క్షమించాలి, మనం సహనంతో ఉండాలి. ఇది మనకు ఎవరు నేర్పించారు? ఈ బోధ, ఈ తత్వం మనకెవరు అనుగ్రహించారు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. శరీరధారిగా ఆయన జీవించిన దినములలో ఆయన అందరినీ సహించలేదా? యూదులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను, సైనికులను, ప్రభుత్వమును అందరినీ సహించారాయన. చివరికి తన సహోదరులు కూడా ఆయనను విశ్వసించనప్పుడు ఆయన సహించారు. శిలువ మరణములో ఆయన తన ప్రాణమును విడుచుచున్నప్పుడు ఆయన సహించారు. ఆయనను విపరీతమైనటువంటి బాధలకు గురి చేస్తున్నప్పుడు ఆయన సహించారు. ఆయన దేవుని కుమారుడు. అసలు ఆయనను గురించి తప్పుగా మాట్లాడటానికి ఎవరి నోరు ఎత్తకూడదు, ఎవ్వరూ ఆ సాహసం చేయకూడదు. ఆయన వస్త్రములు పంచుకోవటమా? చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకోవటమా? ప్రతి విధమున ఆయనను హేళన చేసి, ఆయనను ఇబ్బంది పెట్టి, ఆయనను బాధ పెట్టి, అతి దారుణంగా ఆయన మరణించేలా వారందరూ ప్రవర్తించినా సరే ఆయన సహనంతో ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. కనుక ఆ మనస్సును మనం ధరించుకోగలిగితే ఇంకనూ రక్తము కారునంతగా మనము పాపమును ఎదిరించలేదు. అంత స్థితిలో, ఆ స్థాయిలో మనము పాపమును ఎదిరించిన వారముగా కనిపించడం లేదు. చిన్న చిన్న ప్రాథమిక స్థాయిలోనే మనము పడిపోతే ఎలా చెప్పండి? మనము వెనుదిరిగితే ఎలా చెప్పండి? మనము సహనమును కోల్పోతే ఎలా చెప్పండి? కనుక మనకు ఎవడైనను హాని చేసనని మనం అనుకుంటే మనం క్షమించాలి, సహనంతో ఉండాలి. మనము సహనంతో ఎప్పుడు ఉండగలము అంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు. మనలో సహనాన్ని పుట్టించేదేది? ప్రేమ. శోధనను మనం సహించాలన్నా, కీడును మనం సహించాలన్నా మనలో సహనాన్ని పుట్టించేదేది? ప్రేమ. కనుక అక్కడ వ్రాయబడిన అద్భుతమైన మాటలు చూడండి. అద్భుతమైన మాటలు. ఆ మాటలు మీరు మర్చిపోకూడదు. వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను మనం ధరించుకోవాలి. ఆ ప్రేమను మనం ధరించుకుంటే ఈ గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా మనతో పాటు ఉంటాయి. మనం అందరినీ సహిస్తాం, మనం అన్నిటినీ సహిస్తాం. కనుక ఈ చక్కని విషయమును, ఈ మాటలన్నింటినీ మీరు గ్రహించిన వారై
దేవుని యొక్క మనసులోని సంగతులను అర్థం చేసుకున్న వారై ఇక మీదట శోధనను సహించేవారుగా, కీడును సహించేవారుగా, సహనమును ఒక ఆభరణముగా ధరించుకున్నవారుగా మీరు బ్రతకాలని, అంతము వరకు సహించిన వారుగా ఉండాలని, రక్షణలో మీరు ప్రవేశించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను తప్పనిసరిగా ధరించుకున్నవారుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ అద్భుతమైనటువంటి సందేశమును మాకు దయచేసినందుకు, ప్రేమ పాఠమును మాకు అనుగ్రహించినందుకు, దీర్ఘశాంతమును ధరించుకొని ఉన్న మీరు మీ లక్షణములను గూర్చి మాకు వివరించినందుకు, ఆ సహనము మాలో కనిపించు నిమిత్తము తండ్రి, మీరు జరిగించిన ఈ ప్రయత్నము నిమిత్తము మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, సహనమును చివరి వరకు కాపాడుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును కనుక తండ్రి, సహనమును కోల్పోని వారముగా ఉండి శోధన కాలములోను, ఎవరైనను మాకు హాని చేసిన ఆ కాలములోను కీడును సహించేవారముగా ఉండగలుగుటకు తండ్రి, మీ చిత్తానుసారముగా ప్రవర్తించగలుగుటకు, వాక్యమును అనుసరించగలుగుటకు మాకు జ్ఞానమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, శోధనను తప్పించుకునే మార్గమును మాకు అనుగ్రహించుచున్నందుకు మిమ్మను స్తుతిస్తూ మహిమపరుస్తూ, ప్రతి సందర్భములోనూ మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యమును మాకు కల్పించుచున్నందుకు మిమ్మను ఘనపరచుచు మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుచున్నది. వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గురించి మీరు ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.